హాయ్ ఫ్రెండ్స్, యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ని మళ్ళీ మరొకసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం సీతా పయనం అనే సినిమాని తీశారు. ఈ సినిమా ఎన్నో కష్టాలు ఎదుర్కొని రిలీజ్ అయింది. ముఖ్యంగా మేకింగ్కి ముందే ఈ సినిమా ఆగిపోయింది. విశ్వక్ సేన్ ఇందులో హీరోగా నటిస్తానని ఒప్పుకొని మళ్ళీ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్కి చాలా తక్కువ రోల్ ఉంది, తక్కువ వెయిట్ ఉంది అని తెలుసుకొని మానేసినట్టున్నాడు. అయితే అతను వెళ్ళిపోయిన తర్వాత ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్ సుధీంద్రని హీరోగా పెట్టి ఈ సినిమాని తీశారు అర్జున్. యాక్షన్ కింగ్గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన అర్జున్ అప్పుడప్పుడు సినిమాలను కూడా డైరెక్ట్ చేశారు. జై హింద్ లాంటి సినిమాలు దానికి ఉదాహరణ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అర్జున్, ధ్రువ్ సర్జా స్పెషల్ అపీరెన్స్లు కూడా ఇచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సీత ఓ పెద్ద చెఫ్ అందిస్తున్న క్లాసుల కోసం వైజాగ్ బయలుదేరుతుంది. అయితే మధ్యలో ఆమెకి అడ్డంగా వస్తాడు అభి. లిఫ్ట్ అడిగి ఆమె పెట్టిన రూల్స్ అన్ని ఒప్పుకొని సీతాపురం అనే ఊరు వెళ్ళడం కోసం ఆమెతో పాటు బయలుదేరతాడు. అయితే మార్గం మధ్యలో ఓ టిఫిన్ సెంటర్లో బామ్మ, అలాగే ఎద్దును రోడ్డు దాటిస్తున్న కుర్రాడు, రోడ్డు మీద అవి ఇవి అమ్ముకునే చిన్న పాప, ఇలా చాలామంది అడ్డం వచ్చి హీరోయిన్ జర్నీని స్లో చేస్తారు. వాళ్ళు అలా స్లో చేయడం వల్ల ఆమె ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడుతుంది. ఆ ప్రమాదం ఏంటి, అసలు అవి ఈమె కారు ఎందుకు ఎక్కాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. మర్చిపోయాను, అర్జున్ కూడా హీరోయిన్ ప్రయాణానికి అడ్డం వస్తాడు. ఇలా చాలామంది అడ్డం వస్తారు. అవన్నీ తెలుసుకొని హీరోయిన్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడానికి మళ్ళీ రివర్స్లో మళ్ళీ ఇంకోసారి ప్రయాణం చేస్తుంది. ఈ సినిమాకి మంచి కథ, మంచి కాన్సెప్ట్ ఉంది. అయితే బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు టాప్లెస్ కార్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నట్లు హీరోయిన్ కూడా టాప్లెస్ కార్ వేసుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు వర్షం పడుతున్నప్పుడు గ్రాఫిక్స్ వర్షం ఆ అమ్మాయి టాప్ను క్లోజ్ చేసి వెళ్తూ ఉంటుంది. ఈ మధ్యలో సీతాపురంలో కొన్ని సీన్లు జరుగుతాయి. ఆ ఊర్లో ఇరు వర్గాలు కొట్టుకోవడం, మళ్ళీ ఓ చిన్న కుందేలు పిల్ల